ట్రంప్ మొన్న ఉన్నట్టుండి భారతదేశం మీద మోడీ గారి మీద ప్రేమ పొంగిపోయిందండి. ఎంత పొంగిపోయిందంటే 40 నిమిషాల పాటు ఏకధాటిగా నువ్వెక్కడ ఉంటే నేనక్కడ ఉంటా అని చెప్పి పాటలు ఉండేసినా హృదయం ఎక్కడ ఉంటుందో ఆ పాటలు ఉన్నాయి కదా, ఆ పాటలన్నీ 40 నిమిషాలు పాడాడంట. ఫలితార్థం ఏంటి? ఏం లేదు. ఇప్పుడు నేను ఎలక్షన్స్ దగ్గర జీరోని అయిపోయాను. నా దేశంలో జీరో అయిపోయాను. నేను ఎలక్షన్స్ క్యాంపెయిన్ ముందు జీరో అయిపోయాను. ఇప్పుడు నేను హీరో కావాలి. నేను హీరో కావాలంటే ఎట్టాగా? ఏం లేదు. చైనాకి మలక్కాయ దీవుల దగ్గర మన ఇద్దరు కలిసి దాన్ని ఆపేద్దాం. దాంతో ఏమవుతుంది? చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ట్రంప్కి ఎంతసేపు పక్కవాడి కొంప ఎలా కూల్చాలా అనే ఆలోచన తెప్పించి వాడు ఎలాగ బాగుపడాలని ఆలోచించేవాడు. అదే వాడి వీక్నెస్. వాడేమంటాడు? అదే నా స్ట్రాంగ్ పాయింట్ అంటాడు. వాడి స్ట్రాంగ్ పాయింట్ ఏంటో వాడికి తెలియదు, కానీ ప్రజలందరూ తెలుసు. వాడికి దురాలోచన మూలంగానే దేశం నాశనమైంది, ప్రపంచం నాశనమైంది, వాళ్ళ పార్టీ నాశనమైంది. ఎంతమంది నాశనం అయితే నాకేంటో, నేను నా కుటుంబం బాగున్నాం కదా, ఎన్ని కోట్లు సంపాదించని చూసావా అని అంటాడు ఆయన. మరి ఇంతకీ ఫలితం ఏంటంటే ఆయన ఏం మాట్లాడాడంటే మోడీ గారితో, ఏం లేదు, ఇప్పుడు మన ఇద్దరం కలిసి, అంటే నేను చాలా 1400 కిలోమీటర్ల దూరంలో ఉంటాను కాబట్టి నేను ఎలాగ డైరెక్ట్గా ఫైట్ చేయలేను. నీకు కావాల్సిన ఆయుధాలు, డబ్బు అన్నీ నేను నీకు ఇస్తాను. నువ్వు చైనాతో ఫైట్ చేయి. పక్కన ఇజ్రాయెల్ ఉంది కదా, కాస్త ఇజ్రాయెల్ గారికి సహాయం సలహాలు చెప్తూ ఉంటుంది అని మోడీ గారిని మోటివేట్ చేశారు. మరి మోడీ గారు ఏ రకంగా ఆలోచించుంటాడు ఆయన? ఒకవేళ కనుక వీళ్ళిద్దరు నాకు సపోర్ట్గా నిలబడితే చైనాని అంటే కొంతవరకు నష్టపరచగలిగితే వాడు నా మీదకి మాటిమాటికి రాలేడు కదా. అరుణాచల్ ప్రదేశ్లో కొంతసేపు అంటాడు, లడఖ్లో ఇంకొంతసేపు అంటాడు, ఆడిష్టం పేర్లు మారుస్తా అంటాడు, ఇంకేం మారుస్తాడో తెలియదు. మరి అలాంటి వాడిని కొంత దెబ్బ కొడితే బాగుంటుంది కదా అని ఆలోచించానుకోండి, దేశం నాశనం అయిపోతుంది. ఎందుకంటే మరి చైనా వాడు తక్కువ వాడేం కాదు కదా. జేఎఫ్ విమానాలు ఉన్నాయి. ఆ విమానాలు అంటే కొంచెం చోట పనిచేయట్లే, కానీ పనిచేసే చోట పనిచేయచ్చు. ఎందుకు రిస్క్ తీసుకోవాలి? అని నా వ్యక్తిగత అభిప్రాయ ప్రకారం ఏంటంటే మోడీ దానికి అంగీకరించడం. ఎందుకంటే మహామేధావి, వ్యాపారవేత్త అతను. అంటే ఆ బ్లడ్ కూడా వ్యాపారమే. ఇజ్రాయెల్ బ్లడ్ ఎలా సపరేట్ అని భావిస్తారో అలాగే గుజరాతీల బ్లడ్ ప్రత్యేకంగా వాళ్ళకి ఒక ఇది ఉండమాట. ఏ విషయం సరే లెక్కల ప్రకారం చేస్తారు. మోడీ కూడా లెక్కల ప్రకారం చేస్తాడు. అలా లెక్క ప్రకారం చేసే మోడీ మన ట్రంప్ చేసే దానికి ఒప్పుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. అందులో ఇంకో సమస్య అంటే అతను అనేది నువ్వు, నేను, ఇజ్రాయెల్ ప్లస్ ఆస్ట్రేలియా, జపాన్ క్వాడ్ని మళ్ళీ మనం పునరుద్ధరిద్దాం అంటాడు ఆయన. మొన్నటి వరకు మీరు ఎంత కలిసి, అంతేకాకుండా బ్రిక్స్ కూడా నువ్వు యాక్టివేట్ చేయంటాడు. మళ్ళీ మొన్న మధ్య వార్నింగ్ ఇచ్చాడు. మీరు బ్రిక్స్ మళ్ళీ మీటింగ్ పెట్టి నానా హడావుడి చేసి నా డాలర్ని కనుక మీరు తీసేద్దాం అనుకుంటే జాగ్రత్త, ఖబర్దార్ అన్నాడు ఆయన. నిమిషానికి ఒక మాట, క్షణానికి ఒక మంతి ఉండే అలాంటి పిచ్చివాడితో వాడి మాటలు విని భారతదేశం యుద్ధంలోకి వెళ్తుందంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. నా ఉద్దేశ ప్రకారం అయితే ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ని నమ్మి కుక్క తోక పట్టుకొని ఎవడు గోదావరి ఈదడు. ఒకవేళ ఈదితే ఏమవుతుందో సంగతి మనకి అందరికీ అనుభవమే. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదితే. అలాగే మరి మోడీ గారు కూడా అలా చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో చేయరు. ఇంకేం జరుగుతుంది? నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ యుఎస్ మన మీద రిస్ట్రిక్షన్స్ పెడుతున్నది. నువ్వు ఇంక నుంచి పెట్రోల్ రష్యా నుంచి కొనడానికి వీల్లేదు, ఎంతవరకు నీకు స్టాక్ వచ్చేసిందో అంతవరకు సరే, కానీ ఇప్పుడు కొత్తగా లోడ్ అయ్యి వస్తున్నాయి చూసావా, వాటి మీద నేను ఆంక్షలు విధిస్తున్నాను, ట్యాక్స్లు విధిస్తాను, డామ్ అన్నాడు. పిచ్చోడు ఇంకెంతసేపు అదే పని కదా. అరే నువ్వు ఇదివరకులాగా నీకు భయపడేవాళ్ళు ఎవరు లేరురా బాబు, నువ్వు నోరు మూసి కూర్చోరా అంటే కూర్చోడు కదా. వెర్రి మొగుడికి చెప్తే వెండంట, గిల్లితే ఏడుస్తాడు. అలాగా ఈ వెర్రి ట్రంప్ చెప్తే వెండు, గిల్లితే ఏడుస్తాడు అంటూ. మరి ఎలాగ వీడితో? బట్ ఎలాగేసే పాపం మోడీ గారి సహనానికి మనం బిరుదు ఇవ్వాలండి. మరి అంత చాకచక్యంగా మోడీ అతను నడిపించుకొస్తానంటే ఎక్కడా కూడా
మాట పడకుండా ప్రతి ఏ దేశం చూడండి పాపం ఆ దేశాన్ని ఎంతో చీత్కారంతో తోసివేస్తాడు, పరుషమైన మాటలు మాట్లాడతాడు. ఆఖరికి ఆడవాళ్ళని కూడా ఒప్పుకోడు ఆయన, చూడ్డైనా ఆడ మగ అని తేడా లేదు. ఆఖరి తన సొంత నాటో దేశాలను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ రోజున ఆయనకి ఎవ్వరు కూడా ఒక్క మిత్రుడుగా లేడు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ట్రంప్ ఉన్నాడు. మరి ట్రంప్కి ఇలా ఉంటే ఎలాగా? బతుకు జీవుడా అని చెప్పి మళ్ళీ వీళ్ళు కాళ్ళు పట్టుకొని వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఏం చేస్తాడో తెలియదు. ఏం చేసినా సరే అమెరికాను మాత్రం ఎంత దాచాడంటే అగ్రదేశం కాస్త అణగారిపోయింది. ఈరోజు అగ్రదేశంగా ఇరాన్ని ఇతను పైకి లేపాడు. తన యుద్ధం ద్వారా ఏం సాధించాడంటే ఇరాన్ని ఒక గొప్ప ఇది అగ్రరాజ్యంగా ఆ గల్ఫ్ రీజియన్లో ఏర్పాటు చేశారు. ఎందుకంటే అమెరికాని ఎదిరించి నిలబడిన మోనగాడు ఎవడంటే అది ఇరానే. మరి ఇరాన్ ఆధిపత్యంకి వచ్చిందనుకోండి, ఈ మిగతా గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి? రేపు మాట్లాడుకుందాం, సరేనా? మరి ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా సొంతంగా ఉన్నట్టుగా కొండ బదులు కొట్టి మీ దగ్గరికి ఈ యొక్క అనాలిసిస్ తెలియజేస్తున్నాం. మీ ఎన్ రామ్జీ. బాయ్.